ఇచ్చిన హామీలు, సూపర్ 6 గ్యారంటీలు వాటి గురించి మాట్లాడకుండా జనాల్ని పక్కదోవ పట్టించే స్ట్రాటజీ కింద ఏవో రకరకాలు, ఏది ఋషికొండ కింద నేలమాలిగలు ఉన్నాయని, అక్కడ నుంచి సొరంగాలు ఉన్నాయని, బంగారు ఖనిజాలు పెట్టుకున్నారని, బంగారు ట్రెజర్స్ అన్ని అక్కడ పెట్టుకున్నారని, 1000 మంది సెక్యూరిటీ సిబ్బందిని వాడారని, ఈ ప్యాలెస్లని ఇవన్నీ డైవర్ట్ చేస్తున్నది వాళ్ళకి ఈ వీటి మీద, అంటే బురద జల్లేయటం, దాన్ని కడుక్కుంటూ వైసీపీ శ్రేణులు దాని మీద ఫోకస్ చేయటం, తద్వారా ఎవరే కానీ వీళ్ళు పూర్తి చేయాల్సిన హామీలు కానీ వాటి గురించి మాట్లాడకుండా చేసుకోవటం, దాని మీదే దృష్టి పెట్టారు. కానీ ఆ ఎనర్జీ ఏదో కాస్త ఇప్పుడు మనం ప్రామిస్ చేసాం, సరే మనం అలివ్ కానీ ప్రామిస్ చేసాము, అన్నీ అవ్వచ్చు, అన్నీ అవ్వకపోవచ్చు. ఎందుకంటే వైసీపీ కూడా 99 అన్నారు కానీ 100 చేసామని చెప్పలేదు వాళ్ళు కూడా. సో 99 వదిలేయండి, ప్రస్తుతానికైతే నాకు తెలిసి 1 మంత్లో 9% కూడా వీళ్ళు స్టార్ట్ చేసిన దాఖలాలు అయితే కనపడట్లేదు. మరి వాటి గురించి మాట్లాడదామంటే రోజుకు కొత్త ఇష్యూ తెచ్చేసి దానికి ఏదో నంబర్స్ యాడ్ చేసేసి డైవర్ట్ చేస్తున్నారా అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.